విశేషమైనటువంటి స్వామివారి యొక్క అగస్త్య మహాముని యొక్క కుంభాభిషేకం మనం చేసుకుంటున్నాము. మనకందరికీ కూడా ఈ స్థల ప్రభావం తెలుసు. ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిదే మన అగస్తేశ్వర స్వామి వారి యొక్క ఆలయం. మరి అలాంటి అగస్తేశ్వర స్వామి ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటయ్యా అంటే, ఎవరయ్యా అంటే మూల పురుషుడు ఎవరయ్యా అంటే అగస్త్య మహాముని అంటారు. ఆ మహాముని పంచారామాల్లాగా ఎలాగైతే మనకు ద్రాక్షారామం, సామర్లకోట ఎలాగైతే ఉన్నాయో, అలాగే మన పరిసర ప్రాంతాల్లో కనుక తీసుకుంటే కనుక స్వర్ణముఖి నదీ ప్రాంతంలో యోగి మల్లవరం కావచ్చు, అలాగే గుడిమల్లం కావచ్చు, మన తొండవాడ స్వర్ణముఖి నదీ తీరంలో ఉన్నటువంటి అగస్తేశ్వరుడు కావచ్చు, కాళహస్తిలో ఉన్నటువంటి కాళహస్తీశ్వరుడు కావచ్చు, ఇలా స్వామివారి యొక్క ఆలయాలను ఆయన ప్రతిష్ఠ చేశారని చెప్పి ఒక శాస్త్ర ప్రమాణం ఉంది. అలాంటి ఆలయాలన్నీ కూడా ఆయన దర్శించి ఆయన చేత్తో విశేషమైనటువంటి జ్ఞాన సంపదను, మనోసంపదను అక్కడ ఆలయంలో ఉంచారని చెప్పి శాస్త్ర సమానం జరుగుతుంది. మరి అలాంటి ఆలయంలో మనం ఇన్నాళ్ళు పాటు చూసాం. అక్కడ స్వామివారికి ఎదురుగా అటుపక్క ఉత్తరముఖంగా స్వామివారి యొక్క ఆలయాన్ని నిర్మించి అందులో ఒక అగస్త్య మహాముని మాత్రమే అక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అయితే స్వామివారికి శాస్త్రం చెబుతుంది భార్యాభర్తలు ఎవరు ఉండాలంటే, ఎందుకంటే మనం అందరము ఋషులు అనగానే వాళ్ళ సన్యాసులు, వారికి భార్యలు ఉండరని చెప్పి మనలో ఒక చిన్న అపోహ ఉంటుంది. వాళ్ళు ఋషులు కదా, సన్యాసులు కదా, వారికి ఎక్కడ స్వామి అని చెప్పి. కానీ ప్రతి ఋషికి కూడా అభీష్ట కాలాల్లో లోక కళ్యాణం కోసం కొన్ని ఆచరించాల్సిన అవసరాలు వస్తూ ఉంటాయి, వాటిని ఆచరిస్తూ ఉంటారు. అలాగే అగస్త్య మహాముని కూడా లోపాముద్రాదేవిని వివాహం చేసుకోవలసి వచ్చి అమ్మవారిని వివాహం చేసుకున్నారు. మరి అంతటి అగస్త్య మహాముని మనకు ఎలా స్వామివారినే ప్రతిష్ఠ చేసేటటువంటి శక్తి సంపన్నుడు అయినటువంటి ఆ స్వామివారు ఎలా ఉద్భవించాడయ్యా అంటే మనకు ఆయన గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే తెలుసుకోకుండా ఏ కార్యం చేయకూడదు కాబట్టి అగస్త్య మహాముని ఎలా ఉద్భవించాడో, ఆయన పుట్టుక ఎలా జరిగిందయ్యా అంటే శాస్త్రం చెబుతుంది. నలాసురుడు అనేటటువంటి రాక్షసుడు భూమిపైన ఇహలోకంలో సమస్త లోకాల్లో అన్నింటిలో కూడా మానవాళినే కాకుండా దేవ, గంధర్వ, కిన్నెర, కింపురుషాదులందరినీ కూడా తన రాక్షస అహం చేత పీడింపబడేటటువంటి సమయంలో ఇంద్రుడు దేనికి దేవత, అధిదేవత అంటే దేవతలకందరికీ కూడా అధిదేవుడు ఎవరయ్యా అంటే ఇంద్రుడు అంట. మరి అలాంటి ఇంద్రుడు ఏం చేశాడయ్యా అంటే అగ్నిదేవుణ్ణి, వాయుదేవుణ్ణి పిలిచి ఆ రాక్షసుని సంహరించమని చెప్పి పంపించాడు. అయితే వారేదో చేయడం జరిగింది. ఆ భయంతో ఆయన వెళ్ళి సముద్రంలోకి దాక్కోగా ఆయన సంహరించామని చెప్పి ఈ వాయుదేవుడు, అగ్నిదేవుడు వచ్చి ఇంద్రుడికి చెప్పగా సంతోషించారు. కొంతకాలం గడిచింది. మరలా సముద్రంలో నుంచి వచ్చినటువంటి ఆ నలగాసురుడు విశేషమైనటువంటి మరలా పునఃశక్తితో అందరినీ పీడింపడం జరిగింది. దాని చేత ఆగ్రహంతో ఉన్నటువంటి ఇంద్రుడు అగ్నిదేవుణ్ణి, వాయుదేవుణ్ణి పిలిచి చెప్పిన పని ఏంటి, చేయకుండా మీరు వచ్చి చేసిన పని ఏంటి అని చెప్పి వారిరువురిని నిందించగా వెంటనే ఆయన సముద్రంలో దాక్కుని ఉన్నాడు, ఆయన్ను చంపడం సాధ్యం కావట్లేదని చెప్పి చెప్పగా ఆయన ఆగ్రహావేశాలతో వెంటనే ఇంద్రుడు అగ్నిదేవుణ్ణి, వాయుదేవుణ్ణి శపిస్తాడు. మీరు భూలోకంలో మానవ రూపంలో పుట్టండి అని చెప్పి శాప ప్రభావము వసగడం జరుగుతుంది అగ్నిదేవుడికి, వాయుదేవుడికి. వెంటనే వారిరువురు కొడుకు, ఎందుకంటే దేవతలకు అధిష్టాన దేవుడు శాపం ఇస్తే గనక ఖచ్చితంగా ఆచరించాలి. ఎందుకంటే మన సుపీరియర్ అధికారులు మనకి ఏదైనా పని చెప్తే మనం అలాగైతే తల వంచి పని చేస్తామో, ఇంద్రుడు చెప్పగానే అగ్నిదేవుడు, వాయుదేవుడు ఆలోచించకూడదు, వెళ్ళిపోవాలి భూలోకానికి, ఎవరి గడుపులో జనం అవ్వేయదానికి. కానీ వాళ్ళు దేవతలు కాబట్టి మానవ రూపంలో ఉన్నటువంటి మానవ మూత్రుల్లో జన్మించడానికి సహజం కాదు కాబట్టి ఇంద్రుడిని మరలా వేడుకున్నారు. ఎలా సాధ్యమయ్యా అంటే ఏ చెట్టులోనో, పుట్టలోనో, కొండలోనో, నీళ్ళలోనో, జలంలోనో ఎలాగోలాగానే భూమిపైన పుట్టండి అని చెప్పి శాప ప్రభావం. ఆ శాప ప్రభావంపు చేత అగ్నిదేవుడు, వాయుదేవుడు సహితముగా ఉద్భవించిన వాడు ఎవరయ్యా అంటే సాక్షాత్ అగస్త్య మహాముని. ఆయన మనం చూస్తే కనుక అయోనిజుడిగా అంటాం. ఎక్కడా కూడా యోని నుంచి ఉద్భవించకుండా కుంభజలము అంటాం. అంటే ఒక ఉదక కుంభంలో నుంచి స్వామివారు జన్మించారు అంటుంది శాస్త్ర ప్రమాణం. అలాంటి జననం అగస్త్య మహాముని యొక్క జననము అంటాం. అగ్నిదేవుడు, వాయుదేవుడు తపోశక్తి చేత జన్మించిన వాడే అగస్త్య మహాముని. అలాంటి అగస్త్య మహామునికి అందుకే కుంభజలంలో ఉద్భవించాడు కాబట్టి కుంభధ్వజుడు ఒక పేరు, కుశోద్భుతుడు మరియు జల సంప్రోక్తకుడు అని చెప్పి ఎన్నో రకాల అగస్త్య మహామునికి నామధేయాలు ఎన్నో ఉన్నాయి. అయితే అలాంటి అగస్త్య మహాముని, ఇందాక చెప్పాను మీకు అందరికీ కూడా, తల్లిదండ్రులు కనుక ఉత్తమోత్తములు కలిగితేనే, వారికి ఆ గతులు కలిగితేనే మన జీవనాలు బాగుంటాయి. ఇలాగే మానవ రూపంలో జన్మించాడు కాబట్టి అగస్త్యుడికి కూడా సమయం ఆసన్నమైంది. ఇలా తాను అడవి ప్రాంతంలో తపస్సుకై వెతుకుతూ వెళుతూ ఉండగా
అదే సమయంలోనే ఒక చెట్టుకు చిగురు ఆకులు అంటామంటే చిన్న చిన్న ఆకులు ఉంటాయి. ఆ ఆకులను పట్టుకొని కొంతమంది మునులంతా కూడా వేలాడుతూ ఉన్నారు. ఇది గమనించాడు. ఇదేంటయ్యా, కొమ్మను పట్టుకుంటేనే విరిగి పడిపోతాము, ఇలాంటి ఆకు పట్టుకోవడం, అవి పడిపోవడం, మళ్ళీ పట్టుకోవడం, మళ్ళీ పడిపోవడం, ఇదే జరుగుతుంది, ఎందుకు మీకు ఈ కర్మ అని చెప్పి అగస్త్యుడు వారందరిని అడిగాడు. వెంటనే వారందరూ ఒక మాట చెప్పారు, నాయన మాకు కర్మే నాయన, ఎందుకంటే మేము ఎవరమో కాదు, నీ పితామహ పితృదేవతలము అంటారు. అంటే చూడండి, అగస్త్య మహామునికి వారి వంశంలో ఉన్నటువంటి పితృదేవతలు అని చెప్పి శాస్త్ర ప్రమాణం. మరి ఎందుకు ఇలా అయ్యారయ్యా అంటే, ఎవరైనా కానీ పుత్రులను పుత్రికలను పెంచిన తర్వాత, కనిన తర్వాత వారికి వివాహం చేసి సంతాన సౌఖ్యాన్ని కలగచేయాలి. ఎప్పుడైతే అలాంటి వివాహ తంతును కలిగిస్తారో దాని ద్వారా ఉత్తమోత్తమ గతులు వారికి కలుగుతాయి అంటుంది శాస్త్రం. నీవు చూస్తే సన్యాసం తీసుకోలేదు, వివాహం చేసుకోలేవు, ఇలా ఉండడం వల్ల దేనికి కాకుండా ఇలా ఉండడం వల్ల మన వంశమంతా కూడా ఇలాగే ఉండిపోయింది నాయన, ఇలా చెట్లు చిగురాకులు పట్టుకొని వేలాడుతూ ఉన్నాము, మాకు శాపం అది అని చెప్పగానే, మరి నేను వివాహం చేసుకుంటే మీకు శాపం తీరుతుందా అంటే తప్పకుండా తీరుతుంది అన్న. మరి వెంటనే అగస్త్య మహాముని ఆలోచించాడు, ఎలాంటి అమ్మవారిని వివాహం చేయాలంటే, తాను అప్పటికే విదర్భ అనేటటువంటి మహారాజు అప్పటికే అగస్త్య మహాముని వేడుకున్నాడు, స్వామి నాకు సంతానం కలగ చేయండి అని వేడుకొనగా, తన మనస్సులో ఉన్నటువంటి ప్రకంపన చేత, విశేషమైనటువంటి జ్ఞాన బుద్ధి చేత, సద్గుణాల చేత ఆ విదర్భ మహారాజుకు ఒక పుత్రికను సంతానంగా వరప్రసాదంపుగా వసంగెను. ఆమె లోపాముద్రాదేవి అంటుంది శాస్త్రం. విదర్భ మహారాజుకు జన్మించినదే లోపాముద్రాదేవి. లోపాముద్రాదేవి అంటే కూడా శాస్త్ర ప్రమాణంలో మనం గమనిస్తే కనుక లలితా సహస్రనామాల్లో వస్తుంది. లోపాముద్రార్చిత హీ నమః హయగ్రీవ సంవాదే. హయగ్రీవుడు లలితా సహస్రనామాలను అగస్త్యుడికి చెప్పేటప్పుడు కూడా లోపాముద్రాదేవి గురించి అప్పట్లోనే చెప్పి ఉన్నాడు. అందుకని ఆ విదర్భ మహారాజుకు లోపాముద్రావి కన్యక పుట్టడం, ఆ కన్యకనే తాను వరించాలని చెప్పి తన మనస్సులో అనుకున్నాడు. ఎవరు? అగస్త్య మహాముని. సరే, ఇక ఈ విషయం విదర్భ మహారాజుకు చెప్పగానే, ఎవరైనా ఆడపిల్ల తల్లిదండ్రులు ఏం కోరుకుంటారయ్యా, అల్లుడు ఎలా ఉండాలంటయ్యా, అందంగా పొడుగ్గా ఉండాలి, ఆభరణాలతో ఉండాలి, అమెరికాలో లేకపోతే జర్మనీలో ఉండాలని చెప్పి కోరుకుంటారు. మరి అగస్త్య మహాముని ఎక్కడున్నాడు? ఆశ్రమంలో ఉన్నాడు, అడవులలో ఉన్నాడు. ఏం తింటాడయ్యా అంటే దుంపలు, పండ్లు, తేనె ఇలాంటివి మాత్రమే తింటాడు తప్ప ఇటువంటి పంచభక్ష పరమాన్నాదులు భుజించడు. ఎటువంటి పట్టు వస్త్రాలు ధరిస్తాడంటే నారతో చేసినటువంటి పంచలు తప్ప ఏది ధరించడు. మరి జటాజూటాలు చూస్తే ముడి వేసుకుని ఉంటాడు. చూస్తే స్వామివారు ఎలా ఉంటారయ్య అంటే మనం గమనిస్తే అగస్త్యుడి యొక్క రూపం మరుగుజ్జు రూపం అంటుంది. స్వామివారు చాలా పొట్టిగా ఉంటారని చెప్పి శాస్త్రంలో మనకు చెబుతుంది. అలాంటి స్వామివారు కోరుకోవడము, నేను ఇవ్వకపోవడం అని చెప్పి మనోవేదనలో ఆలోచిస్తూ ఉన్నాడు విదర్భ మహారాజు. ఎందుకంటే ఆయన ఇచ్చిన వరప్రసాదమే మరలా ఆయన కోరితే ఇవ్వకపోతే ఏమవుతుందని చెప్పి ఒక పక్క భయము, ఒక పక్క మనోవేదన. ఇవన్నీ కూడా లోపాముద్రాదేవి గమనించి, ఆ లోపాముద్రాదేవి చూడండి ఆ వయస్సులోని ఎంతటి ఆలోచన పర్రాలు. లోపాముద్ర అంటే అర్థం ఏంటయ్యా అంటే, తాను చేసే పనిలో ఏ లోపం వెతకకుండా ఉండే పని చేసేదే లోపాముద్రాదేవి అంటాం. అది ఏ పని చేసినా కానీ అందులో ఒక లోపం వెతికేదానికి ఏది కూడా ఉండదు అంటుంది శాస్త్రం. అలాంటి మహోత్కృష్టురాలు, మహాసంపన్నురాలు ఆ లోపాముద్రాదేవి. సరే, ఈ లోపాముద్రాదేవి తన తండ్రికి నివేదించింది, తండ్రి మీరు బాధపడకండి, నాకు ఆ అగస్త్య మహాముని యొక్క సేవ చేసుకోవడం పూర్వజన్మ సుకృతం, తనకిచ్చి నాకు వివాహం చెయ్యండి అని చెప్పగా, ఇక ఆలోచించకుండానే విదర్భ మహారాజు వారి ఇరువురికి వివాహం చేశాడు. వివాహం చేసిన తర్వాత అత్తగారింటికి తీసుకురావాలంటే ఎక్కడికి తీసుకువెళ్ళాడు మరి అగస్త్య మహామునయ్య అంటే? వింధ్య పర్వతానికి తీసుకువెళ్ళాడు. ఎవరన్నా కానీ ఎక్కడికి తీసుకెళ్తారు? ఏ ఊటీకే కొడైకెనాల్కో తీసుకెళ్తారు. మరి ఈయన ఎక్కడికి తీసుకెళ్ళాడయ్యా అంటే సాక్షాత్ వింధ్య పర్వతానికి తీసుకెళ్ళాడు. పర్వతాల్లో మేరు పర్వతం పెద్దదైతే కనుక రెండవ పర్వతం వింధ్య పర్వతం అంటుంది శాస్త్ర ప్రమాణం. అందుకు ఆ వింధ్య పర్వతంలో వెండి అగస్త్యాశ్రమాన్ని ఏర్పరచుకోవడం, ఆయన రోజు కూడా ప్రతిరోజు తపస్సు చేసుకోవడం, దానికి కావలసిన సపరివార చర్యలు చేయడం అన్ని కూడా లోపాముద్రావిధి యొక్క అనుగతంగా వెళ్తూ ఉంది. అయితే తన తండ్రికి, పితామహులకు, అలాగే మాతామహులకు, తన వంశాలకందరికీ కూడా ఉత్తమోత్తమ గతులు కలగాలంటే అగస్త్య మహామునికి సంతానం కలగాలి. మరి సంతానం కలగాలంటే ఇలా తపస్సు చేసుకుంటే సరిపోతుందా అంటే, వెంటనే ఒకానొక రోజున యోగయుక్తమైన తపస్సులో ఉండగా జ్ఞప్తికి వచ్చింది, అయ్యో నేను వివాహం చేసుకున్న సంకల్పం ఏంటి, నేను చేస్తున్న పని ఏంటి అని చెప్పి తపశ్శక్తి చేత మనస్సులో ఆలోచించుకున్న వాడై లోపాముద్రాదేవిని పిలిచి, నీకు ఏం కోరిక కావాలో కోరుకో అన్నాడు. లోపాముద్రాదేవి మహా సంపన్నురాలు. ఆమె వెంటనే గ్రహించింది భర్త యొక్క అనురాగాలు.
నాథ, నీవు నాకు సంతానాన్ని ప్రసాదించాలని చెప్పి నీవు కోరుకుంటున్నావైతే ఇది తపోభూమి. వింధ్య పర్వతం అనేది తపస్సుకు ఆధారితమైనటువంటి భూమి. ఇక్కడ సంసార నియమాలు చాలా ఉన్నాయి. నాకు కూడా కోరికలు ఉన్నాయ్యా. నేను పట్టు పీతాంబరాలు, చీనాంబరాలు, ఆభరణాలు ధరించి ప్రహృష్టమైనటువంటి మనస్సుతో ఉన్నప్పుడు మాత్రమే నా యందు నీవు నీ తేజస్సును ప్రేరేపించి నాకు సంతానం కలగ చేయాలి అని కోరుకుంది. అంటే అర్థం ఏంటయ్యా అంటే, అగస్త్యాశ్రమాల్లో ఈ వింధ్య పర్వతాల్లో కనుక జననం కలిగితే ఆ పుత్రులు ఎలా ఉంటారయ్య అంటే మరలా సన్యాస రూపంలోనే ఉండిపోతారని చెప్పి తన భయం చేత మనస్సులో ఉన్న కోరిక కోరింది. మరి చీనాంబరాల ఆభరణాలు ఎక్కడున్నాయి అనకంటే, తన తపస్సుతో సృష్టించగలిగే శక్తి ఉన్నా కానీ అలాంటి విషయాలకు తన తపశ్శక్తిని వాడలేదు. వెంటనే ఏం చేశాడు, ప్రదస్యుడు అనేటటువంటి మహారాజుకు కబురు పెట్టాడు. నాయన, నేను ఇలా వివాహం చేసుకున్నాను, నా భార్య కోరిక మేరకు చీనాంబరాలు, శుభవస్త్రాలు, ఆభరణాలు అన్నీ కావాలని చెప్పి నాకు ఒక 10,000 గోవులు, ఒక 10,000 కవరాల బంగారాలని చెప్పి అన్నీ చెప్పాడు. సరే, మీరు అడగడం మేము కాదనమా అని చెప్పి ఆ మహారాజు ఏం చేశాడయ్యా అంటే, ప్రదస్యుడు కోశాధికారిని పిలిపించి చెప్పాడు, ఈ విధంగా నాయన అగస్త్య మహాముని కబురు పంపాడు, తనకు కావలసిన ధనం ఏదైతే ఉందో ఇచ్చి పంపివ్వయ్యా అన్నాడు. కానీ ఇదే సమయంలోనే అగస్త్యుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడయ్యా అంటే, నీవు నాకు ధనం ఇచ్చిన తర్వాత కూడా నీ ప్రజలను, నీ అనుకున్న వారిని ఎంత ప్రేమతో ఎలాగైతే చూసుకుంటావో అలాగే చూసుకోవాలి. అగస్త్య మహామునికి ధనం ఇచ్చా అని చెప్పి వారికి తగ్గించడం చేస్తే నాకు ఆ ధనం వద్దు అన్నాడు. కానీ కోశాధికారి లెక్కలన్నీ వేయగా వచ్చిన ధనము, వచ్చే ఖర్చులు రెండూ సరిపోతున్నాయి, రాబడులు పోబడులు రెండూ సరిపోతున్నాయి. వెంటనే కోశాధికారి చెప్పగానే, మీకు ఇచ్చే మా ధనం మాకు నా దగ్గర లేదయ్యా అని చెప్పగా అగస్త్య మహాముని ప్రదస్యుడికి చెప్పాడు, సరే నీ దగ్గర ధనం లేదు కదా, నీ రాజ్యపాలన బాగుంది, నీవు సంస్కారవంతంగా ఎంతో బాగా రాజ్యపాలన చేస్తున్నావు కాబట్టి నీకు మిగలబెట్టుకోలేదు. నేను ఆశ్రమంలో ఉన్నా, నేను ఆశ్రమవాసినే, నీవు అంతఃపురంలో ఉన్నా కానీ నీవు కూడా ఇలాంటి సన్యాసివే రా, నీకు కూడా నీ రాజ్యానికి కావలసిన ధనాన్ని నేను ఇప్పిస్తాను రా అని చెప్పి అగస్త్య మహాముని ప్రదస్యుడిని వెంట పెట్టుకొని వెళ్ళాడు. వెంటనే ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు, రెండవ మహారాజు. ఆయన దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు, ఇలా నాకు కావాలి, అలాగే రాజ్యాన్ని సత్యవాకుగా న్యాయధర్మంగా పరిపాలించే ప్రదస్యుడికి కూడా ధనం కావాలయ్యా, నీవు ఇవ్వమని చెప్పాడు. వెంటనే ఆయన కూడా చెప్పాడు, అయ్యా రాజా మహాముని, నా దగ్గర కూడా నా ధనము రాజ్యానికి ఎంతైతే అవసరం ఉందో అంతవరకే ఉంది, ఖర్చు పెట్టడాలు పోవడాలు కరెక్ట్గా సమానంగా ఉన్నాయి అని చెప్పాడు. అవునా, అయితే నువ్వు కూడా రా నాతో పాటు అని వాళ్ళిద్దరిని తీసుకొని ధృతరాష్ట్రుడు అనేటటువంటి మహారాజు దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన కూడా ఇదే చెప్పాడు. మనం దీన్ని గమనిస్తే కనుక ఆ కాలంలో న్యాయపాలన ఎలా ఉండేదయ్యా అంటే, వచ్చిన రాబడి ఎంతైతే ఉందో వెళ్ళేటటువంటి పోబడి కూడా అంతే ఉంది. అంటే దానికి అర్థం ఏంటయ్యా అంటే, న్యాయపాలన అనేది సామరస్యంగా సత్వర పాలన జరుగుతుందని అర్థం. అగస్త్యుడు పరవశించిపోయాడు. ఇక ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటే ధృతరాష్ట్రుడు అనే మహారాజు చెప్పాడు, స్వామి, మీరు ఎంతమంది రాజుల వద్దకు వెళ్ళినా ఇదే సమాధానమే వస్తుంది. ఇల్వలుడు అనేటటువంటి ఒక మూర్ఖుడు ఉన్నాడు, కఠినత్వమైనటువంటి మనసు కలిగిన వాడు, వాడి దగ్గర ఇంతకు మించి ధనం ఉందయ్యా, అక్కడికి వెళుదాం, అతడు మనకు సహాయం చేస్తాడంటే సరే అరణ్యంలో మార్గం వెతుక్కుంటూ వెళ్ళి ఆయన ఉండే ప్రదేశానికి వెళ్ళారు. ఇల్వలుడు అనేటటువంటి ఒక రాక్షస స్వరూపి అంటాం. ఆ రాక్షస స్వరూపమైనటువంటి వాడి యొక్క లక్షణం ఏంటయ్యా అంటే, విశేషమైనటువంటి ధన సముపార్జన చేశాడు, కానీ తన యొక్క సంకల్పం ఏంటయ్యా అంటే, బ్రాహ్మణులు మాత్రమే హత్య గావించి వారిని వండి ఆ పదార్థాన్ని తినేటటువంటి అలవాటు కలిగిన వాడు ఈ ఇల్వలుడు అంటాం. ఇలా ఇల్వలుడు ఏం చేశాడయ్య అంటే, ఉండగానే వెళ్ళాడు, ఇల్వలుడిని అడిగాడు, ఇలా నేను వచ్చాను ఆశ్రమవాసిని, వారు ముగ్గురు మహారాజులు, ఎంతో ధనం అవసరం ఉంది, మాకు ఇవ్వవయ్యా అంటే, వెంటనే ఇల్వలుడు సరే ఈ రోజున మా ఇంట్లో పితృకార్యం ఉంది అంటే, పితృకార్యం అంటే తండ్రి చనిపోయినటువంటి రోజు శ్రాద్ధ భోజనం పెడతాను, తిని ఆ ధనం తీసుకుని వెళ్ళవయ్యా అంటే, బ్రాహ్మణుడు కదా, శ్రాద్ధ భోజనం అంటే తినాలి తప్పనిసరిగా, కాబట్టి అలాగే అని చెప్పి లోపలికి వెళ్ళే సమయంలో ఈ ప్రదస్యుడు, ధృతరాష్ట్రుడు, శృణ్మసుడు అందరూ చెప్పారు, నీవు వాడి మాటలు నమ్మవద్దు. ఇల్వలుడి యొక్క మాటలు, మహారాక్షస స్వరూపి. పూర్వం ఇదే విధంగా ఒక బ్రాహ్మణుని పిలిచి భోజనాలు పెట్టిన తర్వాత ప్రపంచాన్నంతా ఏలేచేటువంటి శక్తిని నాకు ప్రసాదించు, అలాంటి మూలమంత్రాలు ఏవైనా ఉంటే అనుగ్రహించమని కోరాడు. ఆ బ్రాహ్మణుడు వీడు చూసే మూర్ఖుడులాగా ఉన్నాడు, రాక్షస సంపన్నుడులా ఉన్నాడు, వీరికి మంత్రోపదేశం చేస్తే కనుక లోకం మీద అపకారం ఏర్పడుతుందని చెప్పి వెంటనే ఆ బ్రాహ్మణుడు చెప్పించకుండానే తప్పించుకుని వెళ్ళిపోయాడు. కానీ ఇల్వలుడు మనస్సులో పెట్టుకుని ఆ బ్రాహ్మణుని మరలా ఒక రోజున శ్రాద్ధ భోజనానికి పెట్టి, ఆ భోజనంలో తన తమ్ముడైనటువంటి వాతాపి అంటాం. ఇల్వలుడి యొక్క తమ్ముడు ఎవరయ్యా అంటే వాతాపి.
ఆ వాతాపిని చంపి ఆ ఆహార పదార్థాన్ని బ్రాహ్మణుడికి భోజనంగా పెట్టాడు. వాతాపి యొక్క లక్షణం ఏంటయ్యా అంటే ఎన్నిసార్లు చంపినా కానీ అన్నిసార్లు బ్రతుకుతూ ఉంటాడు. అలా పెట్టిన పదార్థాన్ని భుజించినటువంటి ఈ బ్రాహ్మణుడి యొక్క కడుపులోకి వెళ్ళగానే ఇల్వలుడు వాతాపి బయటికి రా అన్నాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడి యొక్క పొట్ట తీల్చుకొని వచ్చేసాడు బయటికి. బ్రాహ్మణుడు నశించిపోయాడు. కాబట్టి అగస్త్య మహాముని నీవు జాగ్రత్త నాయన. అతడి యొక్క లక్షణం ఏంటయ్యా అంటే బ్రాహ్మణును చంపి ఆ మాంసాహారం తినేటువంటి శ్రద్ధ కలిగిన వాడు. కాబట్టి జాగ్రత్త. అగస్త్యుడు ఎలాంటి వాడయ్యా అంటే ఆయన చూడగానే మనస్సులో అనుకున్నాడు, బాగా వంపుగా ఉన్నాడు, పొదుపుగా ఉన్నాడు, మంచి యోగయుక్తంగా ఉన్నాడు, ఈరోజు మంచి ఆహారం లభించిందని చెప్పి లోపలికి తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళి యథాప్రకారంగా తన తమ్ముణ్ణి చంపాడు, వడ్డించాడు. ఇలాగే బ్రాహ్మణుడైనటువంటి ఆ అగస్త్య మహాముని శ్రాద్ధ భోజనం, పూర్వం మేము గమనిస్తే కనుక అప్పట్లో వాస్తవికంగా మాంసాహారం తినేవాళ్ళు. కానీ కలియుగంలో అంతర్యామి అంటాం. అంటే శాస్త్ర ప్రమాణం ఏంటయ్యా అంటే కలియుగంలో మాంసానికి ఏంటయ్యా అంటే మినుము ప్రాధాన్యత. అందుకే మనం చూస్తే శ్రాద్ధ భోజనంలో ఏం పెడతారయ్యా అంటే మినపగారెలు పెడతారు. ఆ మినపగారె తింటే అటువంటి పౌష్టికాహారం తిన్నట్టే అర్థమని. అలాగే వాతాపిని చంపాడు, ఆహారం తిన్నాడు. అగస్త్య మహాముని తిన్న వెంటనే ఏమన్నాడయ్యా అంటే వాతాపి, మనం అంటాం కదా అరిగిపొమ్మని చెప్పి పిల్లలకు పాలు పట్టగానే అలా అరిగిపొమ్మని చెప్పి కడుపును ఒక్కసారి నెమరుకున్నాడు. వెంటనే ఇల్వలుడు వాతాపి బయటికి రా అంటున్నాడు. ఎక్కడి నుంచి వస్తాడు? అరిగిపోయాడు, లోపల ఇంకా లేడు. అప్పటికి తెలుసుకున్నాడు వచ్చినటువంటి వాడు మామూలు వాడు కాదు, యోగ ఋషి. ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోతే సరిరా దేవుడు అని చెప్పి నమస్కరించి ఏం కావాలయ్యా నీకు కోరుకు అంటే చెప్పాడు, నాకు 20,000 ఆవులు, రాజులకంతా కూడా 10,000 ఆవులు, గోమాతలు, అలాగే 10,000 శబరకాలకు సంబంధించినటువంటి బంగారు ఆభరణాలు సమర్పించమని చెప్పాడు. వెంటనే సమర్పించాడు. ఇంకా అగస్త్య మహాముని అక్కడే నిలబడ్డాడు. ఇంకెందుకు నిలబడ్డాడా? నా ప్రాణం ఎక్కడ తీస్తాడన్న భయం చేత స్వరము విరము అనేటటువంటి అశ్వములు కలిగినటువంటి బంగారు రథాన్ని సమర్పించాడు. ఎవరికి? అగస్త్య మహామునికి ఇల్వలుడు. ఇక ఆ బంగారు రథం పోయి వెళ్ళి ఈ మహారాజులు వెళ్ళి రాజ్యపాలన చేశాడు. అగస్త్య మహాముని వెళ్ళి లోపాముద్రాదేవిని పిలిచాడు. రా, నీవు కోరుకున్నటువంటి ఆభరణాలు తెచ్చాను, చీనాంబరాలు, వస్త్రాలు, పట్టు పీతాంబరాలు తెచ్చాను, వెళ్దాం రా అని చెప్పి అప్పుడు తీసుకువెళ్ళాడు. ఎక్కడికి? ప్రగాఢమైనటువంటి ప్రహృష్టమైనటువంటి హృదయం కలిగేదానికి తీసుకువెళ్ళి తపోశక్తి చేత అప్పుడు కోరుకున్నాడు. మరలా చెప్పాడు లోపాముద్రాదేవికి, దేవి నీ కోరికను కోరావు కదా, అయితే నీకు ఎలాంటి కుమారుడు కావాలి? 100 మందితో సమానం కలిగినటువంటి 10 మంది కుమారులు కావాలా, లేక 1000 మంది సమానంతో కూడుకున్నటువంటి 100 మంది కుమారులు కావాలా, లేక అంతమందితో కలిసినటువంటి సత్పురుషుడైనటువంటి ఒక కుమారుడు చాలా అని అడగగానే వెంటనే లోపాముద్రాదేవి అనింది, పుట్టిన పుత్రులు కర్మపుత్రులు అంటాం. ఎంతో మంది పుట్టిననేమి గిట్టిననేమి